ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన. కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. పారిశ్రామిక వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు. 9,292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు. స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో, మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న. లేలే, ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇలా రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను అథారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు, మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి, సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు. ఇందులో ఇంకా గమ్మత్ ఏంటంటే, ఎంత అసలు కొద్దిగానే ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి. వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట, వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట, అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట. అనుమతి ఇచ్చిన 45 రోజులనే పైసలు కట్టాలన్నట. అంటే మొత్తం 2 నెలల కుల్లా అయిపోవాలన్నట. 2 నెలలు. ఏంది ఇంత ఆగము? వారం రోజుల్లో అనుమతి, వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో పైసలు కట్టాలనా? 2 నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా? ఈ 5 లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా? ఎందుకు అంత ఆగమాగం? ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే. ఏంది వారం రోజులు 45 రోజుల్లోగా డబ్బులు కట్టాలని, 2 నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢం ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది. దానికి మీరు సమాధానం చెప్పలే. మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ
52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ, ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైసా ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని నేను రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను యనుమల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్నీ బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు. ఫ్లోర్లు మరి మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. నిబంధనల ప్రకారం చేయలేదు. పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా, తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు. ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట. మళ్ళీ 30% ఒకటి కదా తక్కువ, అందరూ అనుకునే 30% అని. ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది, ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్. అది కడితేనే క్లియర్ అవుతుంది. అది ఎంత అని ఇంకా బయటకు రాలే, రేపో మాపో వస్తుంది. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్సు. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే. అది బయట పెట్టండి. నువ్వు తిట్టినా కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.